ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పుల ఇరు దేశాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. అగ్రరాజ్యం అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఇరాన్లో ఏం జరుగుతోంది, దేనికి దారితీస్తోంది ఈ పరిణామాలన్నీ కూడా మాట్లాడదాం. విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. మురళీ మనోహర్ గారు మనతో. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, నమస్తే. ప్రస్తుతం ఇరాన్లో 12వ రోజుకు చేరుకున్నాయి ఈ నిరసనలు. ఈ మొత్తాన్ని కూడా ఇరాన్ రెవల్యూషన్ 2026 అంటున్నారు మొత్తం ప్రపంచం అంతా. ఈ ఆందోళనలు ఈ ఆర్థిక సమస్యల నుంచి పూర్తి రెజ్యూమ్ చేంజ్ డిమాండ్ వైపు ఎలా మళ్ళాయంటారు అసలు? అంటే అమెరికా ఇది కొత్త చరిత్ర కాదు. అమెరికాకు రిజిమ్ చేంజ్ అనేది సుమారు ఒక 70 దేశాల్లో ఇప్పటికే ఆ విధంగా రిజిమ్ చేంజ్ చేసినటువంటి చరిత్ర అమెరికాకు ఉంది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ది కూడా ఒక టార్గెటే. మొన్న వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత అనుకోవచ్చు నెక్స్ట్ ఇరాన్ది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నట్టుగానే ఇప్పుడు జరుగుతా ఉంది. దానికి తోడుగా అమెరికా బయట నుంచి జోక్యం చేసే కన్నా అమెరికాకు సహకరిస్తున్నది ఇరాన్ ఇంటర్నల్ సమస్యలే. కనుక చాలా సంక్షోభంలో ఇరాన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎన్నడూ లేని విధంగా తిరుగుబాటు వస్తుంది. ఆల్మోస్ట్ 32-33 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో ఈ తిరుగుబాటు మనకు కనిపిస్తుంది. 111 నగరాల్లో తిరుగుబాటు చేస్తున్నారు జనాలు. టెహరాన్ కూడా ఆల్మోస్ట్ ఖుమైనీ చేతిలో నుంచి పోయిందని అంటున్నారు. ప్రజలు అంత పెద్ద ఎత్తున బయటకు వచ్చారు. దానికి కారణం అమెరికా కాదు, దానికి కారణం ఆకలి. ఇరాన్లో ఆకలి, ఇరాన్లో ధరలు, ఇరాన్లో ఇంటర్నెట్ లేని పరిస్థితి, మొత్తము ఆర్థిక స్థితి పూర్తిగా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితి. ఇరాన్ యొక్క దీంట్లో కరెన్సీ డివాల్యూ ఎంత అయిపోయింది అంటే $1కు 40,000 రియాదులు ఉండేటువంటి ఒకప్పుడు దాని కరెన్సీ ఈరోజు 10 లక్షల రియాదులకు పడిపోయింది. అంటే మనము ఊహించని కూడా ఊహించలేము అసలు. ఇప్పుడు ఇంకా ఈ లేటెస్ట్ గా 12 లక్షలు అని అంటున్నారు. కనుక ఈ తిరుగుబాటు ఒక రాష్ట్రంలో లేదు, 31 రాష్ట్రాలు ఉంటే 31 రాష్ట్రాల్లో తిరుగుబాటు. అందుకని ఇప్పుడు ఖొమైనీ అనుకుంటాను ఇంతకు ముందు చాలా ఉద్యమాలు అణచేయగలిగాడు ఆయన. ఖొమైనీ చేతిలో ఆర్మీ ప్రభుత్వం చేతిలో ఉండదు, ఖొమైనీ చేతిలో ఉంటుంది. ఐఆర్జిసి అనే అంటారు, ఇస్లామిక్ రెవల్యూషనరీ ఏమంటారు గార్డ్ కార్ప్ అని చెప్పేసి చాలా బలమైనటువంటి ఆర్మీ ఇది. ఐఆర్జిసి కంప్లీట్ గా ఆయన చేతిలోనే ఉంటుంది, ఎవ్వరికి వినదు అది. కనుక అంత బలంగా ఖొమైనీ ఉంటాడు. తర్వాత బాసిద్ అని ఈ ఏమంటాం దాని గూఢాచార సంస్థ, అది చాలా చాలా బలమైంది. అది కూడా కంప్లీట్ గా ఆయన చేతిలో ఉంటుంది. ఇంత బలమైనటువంటి వ్యక్తి ఈరోజు ఈ తిరుగుబాటు ఎన్నడూ లేని పద్ధతిలో ఈ తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడు. చాలా పెద్ద పెద్ద తిరుగుబాట్లు ఆయన గతంలో తిరగబడ్డారు జనము, కానీ అణిచేసిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. 2009లో ఓట్ చోరీ అనేటువంటి పద్ధతిలో ఒకటి జరిగింది. 2017-19లో అప్పుడు కూడా ఇంధన ధరల గురించి జరిగింది, హిజాబ్ గురించి జరిగింది. మనందరికి గుర్తుంటది, మూసా మీనా అని ఒక అమ్మాయి హిజాబ్ ను కొద్దిగా తొలగించింది అనుకుంటా 2022లో చంపేశారు, కొట్టి చంపారు. అప్పుడు కూడా ప్రజలు తిరగబడ్డారు పెద్ద ఎత్తున, అయినా దాన్ని అణిచేశారు. ఇలా ఎన్నో ఉద్యమాలను అణచినటువంటి పెద్ద చరిత్ర ఖొమైనీకి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దీంట్లో నుంచి బయటపడతాడా అనేది మాత్రం చాలా డౌట్ఫుల్ గా ఉంది. ఎందుకు వరకు అంటే ప్రజల్లో ఆందోళన, ప్రజల్లో యొక్క అసంతృప్తి. డిసెంబర్ 28 ప్రారంభమైంది, సుమారుగా ఇప్పటికి 10-11 రోజులు అవుతుంది. అది ఎక్కడికి తగ్గట్లేదు, పెరుగుతా ఉంది, ఇంకా ఇంతకు పెరుగుతా ఉంది. కనుక ఇది ఇప్పుడు మాత్రం చాలా పెద్ద తిరుగుబాటును ఎదుర్కొంటున్నాడు ఖొమైనీ. వార్తలు వస్తున్నాయేమంటే ఇప్పుడు అక్కడ నుంచి పారిపోవడం మంచిది అని చెప్పేసి చాలా మంది ఆయనకు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బ్రతికి ఉంటే మళ్ళా ఇచ్చేయచ్చు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నారు. అమెరికా ఒక అవకాశం ఇస్తే కూడా ఇప్పుడు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనము
గతంలో ఉదాహరణకు లిబియా గడాఫీని 2011లో ఆయన పారిపోవడానికి అవకాశం ఇచ్చినా పోలేదు, ఆయన చనిపోయాడు, చంపేసింది అమెరికా. సద్దాం హుస్సేన్ ను ఇరాక్ సద్దాం హుస్సేన్ ను అమెరికా చంపింది. కనుక ఇలా చరిత్ర ఉంది కదా, వాళ్ళంతా వెళ్ళిపోవడానికి అవకాశం ఉండి వెళ్ళలేదు, నువ్వైనా వెళ్ళు బ్రతికి ఉండు అని చెప్పేసి ఇప్పుడు ఆయనకు చెప్తా ఉన్నారు. కనుక ఈయన వెళ్తాడా వెళ్ళడా, పరువు పోతుంది. అది అది ఇస్లాం యొక్క స్పిరిచువల్ సెంటర్ అది ఇరాన్ అనేది. కనుక ఖుమేనీకి ఇది ఉంటుంది, కనుక వెళ్ళిపోతే పరువు పోతుంది. ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి, ఖుమేనీని ఉంటే ఇటు ప్రాణం అమెరికా పోతుంది. డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా మేము బాధితులకు అండగా ఉంటాము, రక్షిస్తాము, దాడికి కూడా మేము సిద్ధపడతాము అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు ఇటు ఇరాన్ ప్రభుత్వానికి. అట్ ద సేమ్ టైం రెజా పహ్లవి ఎవరైతే ఇరాన్ మాజీ రాజు ఉన్నాడో షా, ఆయన కొడుకు కూడా ఈ జనవరి 8-9 తేదీలో రాత్రి 8 గంటలకు మీరంతా వీధుల్లోకి వచ్చి నినాదాలు చేయండి అని చెప్పేసి కూడా ఆయన కూడా పిలుపునిచ్చారు. సో అది కూడా చాలా యాక్టివ్గా అందరూ ముందుకొచ్చారు, అందరూ ఇలాంటి వీటిలో పాల్గొన్నారు. సో నెక్స్ట్ రెజా పహ్లవికే అక్కడ ఛాన్స్ ఉంటుందంటారా అధికారానికి ఏమైనా? ఆ పాపులారిటీ ఉంది ఆయనకు బాగా. ఇప్పుడు ఆయన పిలుపు ఇవ్వడం కారణంగా కూడా ఈ తిరుగుబాటులో కాస్త మనకు ఎన్నడూ చూడని ఈ యొక్క బలం ఏదైతే చూస్తున్నామో, జనము అంతా మొండిగా బయటకు వస్తున్నారు. దేన్ని కేర్ చేయడం లేదు. ఈ ఐఆర్జిసి ఫోర్సెస్ ను వేటిని కేర్ చేయడం లేదు. కేవలం ఎందుకంటే ఆయన వస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడు, ఆయన అయితేనే సరిపోతుంది అనేటువంటి ఒక భ్రమ, లేకపోతే ఒక ఇది క్రేజీ ఆయన పట్ల ప్రజల్లో ఉంది. అందుకని ఆయన పిలుపుకు చాలా వాల్యూ ఉంది. ఇప్పుడు ఇదే ఎక్కువగా పనిచేస్తుంది. పైగా ఆర్మీలో కొందరు డివైడ్ అవుతున్నారు. ఈవెన్ AK-47 ఆర్మీ చేతిలో ఉండే AK-47 కూడా తిరగబడ్డ ప్రజల చేతిలో కనపడ్డాయి. ఎందుకు అని అంటే వాళ్ళు కింద వేశారు, గన్స్ కింద పడేశారు కొందరు ఆర్మీ ఆఫీసర్స్ కూడా. వాళ్ళు కూడా ఏదో మార్పును కోరుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరంగా కనిపిస్తుంది. కానీ పహ్లవి యొక్క పిలుపు ఏదైతుందో అది ఇంకా ఎక్కువ పనిచేస్తున్నట్టు. అందుకే ఈరోజు మనము ఈ 10 రోజుల్లో 11 రోజుల ఉద్యమంలో సుమారుగా 45 మంది ఫైరింగ్ లో కాలిపోయారు. సుమారుగా 2200 మంది అరెస్ట్ అయి కూర్చున్నారు. సో ఇవన్నీ జరుగుతున్నాయంటే బలంగా ఉంది ఈ మూవ్మెంట్ అనేది. గతంలో ఉన్నంతగా ఎప్పుడు లేనంత పద్ధతిలో ఇప్పుడు నడుస్తుంది. కనుక అదొక్కటే అందరూ ఎదురు చూస్తున్నారు. ఇతను కూడా ఈ పహ్లవి అతను దేశంలో లేడు, ఎగ్జైల్ అమెరికాలో ఉండి ఎగ్జైల్ దీంట్లో. అయినా ఈయనను కలవడం లేదు ట్రంప్, ఎవరిని పహ్లవిని కలవడం లేదు ఓపెన్ గా. ఎందుకంటే ఈ ప్రజల్లో ఒక ఇదేముంటుంది అంటే అమెరికా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది ఇరాన్ లో. ఈ మధ్య మనందరికీ తెలుసు. కానీ ఈ రెజా పహ్లవి అంటే కాస్త ఆయనకి సానుకూల దృక్పథమే ఉన్నట్టుగా అనిపిస్తోంది ట్రంప్ కి. సానుకూలంగా ఉంది, అనుమానమే లేదు. ఎందుకు కలవడం లేదు అంటే ప్రజలకు మెసేజ్ ఇవ్వాలని, ప్రజలకు ఎటువంటి రాంగ్ మెసేజ్ పోకూడదని. ఇక మేమే ఆపరేట్ చేస్తున్నాము, మీ ప్రభుత్వాన్ని దించేస్తున్నాము, ఈయనను పంపిస్తున్నాము అనేది అది భరించలేరు. అమెరికా యొక్క ఎనిమిటీ అంత ఉంటుంది ప్రజల్లో. అందుకే ఒక రకంగా అమెరికా ఇప్పటికి కూడా కావాలంటే వెళ్ళి కబ్జా చేయగలిగేది ఈజీగా. కానీ ఇంకో ప్రభుత్వాన్ని నిలబెట్టే స్థితిలో అక్కడ లేరు. ఇంకో ప్రభుత్వాన్ని ఇవ్వలేదు అమెరికా. ఎట్లయితే వెనజులాలో తీసుకెళ్లడంత ఈజీగా, లేకపోతే బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వాన్ని ఇచ్చినంత ఈజీగా ఇప్పుడు ఇరాన్ లో చేసే పరిస్థితి లేదు. అందుకే నేను అనుకుంటున్నాను బహుశా స్లోగా ఉంది అమెరికా. దీన్ని చాలా మంది వీళ్ళు ఏం చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే ఇది ఒక స్ట్రాటజిక్ పేషెన్స్ గా వర్ణిస్తున్నారు. అమెరికా ఇంత కూల్ గా ఉండడం ఎప్పుడు చూడలేదు ట్రంప్. అలాంటిది ఎందుకని అంటే చాలా వ్యూహాత్మకంగా, ఎందుకంటే ఇరాన్ లో వచ్చే తిరుగుబాటు అమెరికా వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినా వస్తుంది, అంత వ్యతిరేకత ఉంటుంది అని గట్టి స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. వీఆర్ గోయింగ్ టు హిట్ ఇరాన్